హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అప్పో R813T హాట్ రీసెట్ ఎలాగో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అప్పో మొబైల్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా అవే బోర్డ్స్, ఫ్లెక్స్లు, అవే కట్అవుట్స్ తోటి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అయితే ఈ మొబైల్స్ ఎంత ఎక్కువగా సేల్ అవుతున్నాయో అంతే ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టుగా మా సబ్స్క్రైబర్స్ కామెంట్ ద్వారా తెలియజేయడంతో వారి కొరకు ఈ హాట్ రీసెట్ అనేది పెడుతున్నాను. అయితే ఈ మొబైల్స్లలో మెయిన్గా చైనా మొబైల్సే అయినప్పటికీ పర్ఫార్మెన్స్ అంటే స్పీడ్ కానివ్వండి, కెమెరా కానివ్వండి, అదేవిధంగా స్టైలిష్గా స్లిమ్గా ఉండడం వల్ల ఈ మొబైల్స్ ఎక్కువగా సేల్ అయ్యాయి. అయితే మెయిన్గా ఇందులో వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే హీట్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, యాప్స్ సపోర్ట్ చేయకపోవడము, స్లోగా ఇన్స్టాల్ అవ్వడం, నెట్ సరిగా ఓపెన్ కాకపోవడం, స్లోగా ఉండడం, అంతేకాకుండా గార్బేజ్ ఫైల్స్, టెంప్ ఫైల్స్ వల్ల మొబైల్స్ మెమొరీ ఉన్నా కూడా మెమొరీ లేదని చూపించడము, అదేవిధంగా ఎస్పెషల్గా ప్యాటర్న్ లాక్ పెట్టేసి చాలామంది మర్చిపోతూ ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ సెంటర్లకు వెళ్ళేసి సాఫ్ట్వేర్ కొట్టవన్నీ ఇచ్చేసి 200-300 వాళ్ళకి ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. ఇవన్నీ కూడా మనం ఇంటి వద్దనే ఉండి హాట్ రీసెట్ ద్వారా చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈ హాట్ రీసెట్ అనేది క్యాజువల్గా చాలామంది ఏమడుతున్నారు అంటే ఎన్నిసార్లు చేసుకోవచ్చు, ఎక్కువసార్లు చేస్తే మొబైల్ ఖరాబ్ అవుతుందని అడుగుతున్నారు. హాట్ రీసెట్ అనేది ఎన్నిసార్లు చేసినా మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫుల్ సేఫ్టీ ఉంటుంది, 100% సెక్యూర్ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఏది ఫేస్ అయినా సరే మీరు హాట్ రీసెట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది ఎలాగో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేయండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఛార్జింగ్ మాత్రం ఫుల్గా పెట్టేసుకోండి. ఎందుకనంటే మనం హాట్ రీసెట్ చేసేటప్పుడు మొబైల్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా స్విచ్ అవ్వకూడదు. అందుకని ఫుల్ ఛార్జింగ్ పెట్టేసుకోండి. తర్వాత వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్, ఈ రెండు బటన్స్ని ఒకేసారి నొక్కి పట్టి ఉంచండి. ఒక 10 to 15 సెకండ్స్ వరకు అలా నొక్కి పట్టి ఉంచండి. ఓకే, సో మీరు మొబైల్ కనుక 10 to 15 సెకండ్ నొక్కి పట్టి ఉంచినంటే మీకు హాట్ రీసెట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే హాట్ రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, రికవరీ ఆప్షన్స్ అంటాం దీన్ని. చూడండి, ఇక్కడ 6 ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిపోర్ట్ సిస్టమ్, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఏడీబీ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్, వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాషీ పార్టీషన్, అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాషీ. సో ఇక్కడ టోటల్గా 6 ఉన్నాయి. 6లో మనము వైప్ డేటా, ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. సో వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే డిలీట్ యూజర్ డేటా. అంటే ఏదైతే మనము డౌన్లోడ్ కానీ గేమ్స్, సాంగ్స్, మూవీస్, యాప్స్, డాక్యుమెంట్స్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకుంటామో అవన్నిటిని కూడా డిలీట్ చేయడాన్ని వైప్ డేటా అంటారు. అంతే ఫ్యాక్టరీ రీసెట్ అంటే ఫ్యాక్టరీ నుంచి ఏవైతే యాప్స్, సెట్టింగ్స్ వచ్చాయో వీటిని మాత్రమే మళ్ళీ రీసెట్ చేయడాన్ని ఫ్యాక్టరీ రీసెట్. అందుకే ఇక్కడ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకు టచ్ పనిచేయదు. వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడానికి పవర్ బటన్ యూస్ చేస్తాం. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు కన్ఫర్మేషన్ కోసం ఇలా అడుగుతుంది. అంటే కంటిన్యూ చేయాలా వద్దా అని ఎస్ఆర్ నో అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ కనుక యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అన్ని ఆప్షన్స్ నో ఉంటే ఒకటి మాత్రమే ఎస్ డిలీట్ ఆల్ ఇజ్ ఉంటుంది. ఇక్కడ కూడా వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్స్ ఏమో స్క్రాలింగ్ కోసం, ఓకే చేయడానికి పవర్ బటన్ యూస్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎస్ డిలీట్ ఆల్ యూజర్ డేటా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్ డేటా అంతా డిలీట్ అయిపోయి రీసెట్ అవుతుంది. రీసెట్ అయిన తర్వాత మళ్ళీ మనకు మెయిన్ మెనూ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మెయిన్ మెనూలో ఇప్పుడు రిబూట్ సిస్టమ్ అని అడుగుతుంది. సో రిబూట్ సిస్టమ్ అంటే మీ మొబైల్ రీస్టార్ట్ చేయండి. అంతేగాని మనం డైరెక్ట్గా స్విచ్ ఆఫ్ చేయడాలు, బ్యాటరీ తీసి పెట్టాలంటివి మాత్రం ఏం చేయొద్దు. రిబూట్ అవుతుంది. రిబూట్ అయిన తర్వాత మనకు మొబైల్ ఆన్ అవడానికి ఒక 5 to 10 minutes టైం పట్టవచ్చు. ఓకే, మీరు వెయిట్ చేయండి, ఆన్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఆన్ అవడం లేదనేసి మీరు బ్యాటరీ తీసి పెట్టడం లాంటివి అయితే చేయొద్దు. కంపల్సరీ ఆన్ అవుతుంది. ఆన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆన్ అయిన తర్వాత మీ మొబైల్ అంటే మామూలుగా మ్యాండేటరీ సెట్టింగ్స్ అని ఉంటాయి. అంటే లాంగ్వేజ్ సెట్టింగ్, డేటు, టైము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, ప్యాటర్న్ లాక్. సో ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ కూడా నెక్స్ట్ అని కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మామూలుగా మనకు యాప్స్ ఓపెన్ అయిపోతాయి. ఇప్పుడు మీ మొబైల్ అంటే కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు ఏవైతే యాప్స్, ఏవైతే సెట్టింగ్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే యాప్స్, అవే సెట్టింగ్స్ తోటి అంతే స్పీడ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో మీరు మళ్ళీ కొత్త మొబైల్ కొన్న ఫీలింగ్ తోటి మళ్ళీ మీ మొబైల్ని మీరు వాడుకోవచ్చు. సో దీని కొరకు అనవసరంగా సాఫ్ట్వేర్ సెంటర్కి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసి 200-300 డబ్బులు అలా వేస్ట్ చేసుకోకండి. ఓకేనా, సో ఈ హార్డ్ రీసెట్ ఇంటి వద్ద కూర్చొని మీరు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.